కుర్చీలేండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఇక్కడ లేరు అసలు. మీరు ఉద్యమం రాలేదు అసలు ఉద్యమం లేదు మీ దగ్గర అసలు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ పక్క వాళ్ళు కూడా వచ్చి కూర్చో ఏళ్ళ ఇక్కడ ఏదో జరిగింది అనుకోవాలి. వాళ్ళందరూ అల్లిపోవాలి. ఏంటి అక్కడ ఏదో జరిగింది అద్భుతం అనుకోవాలి. మీరు అంటే ఏం కుదురుతుంది? దేవుడు వచ్చేయాలి మన మధ్యకి. హల్లెలూయా, స్తోత్రం. ఒక మాట చెప్పు ముగిస్తాను నేను. ఒకే మాట, అయ్యగారు చెప్పిన మాటలు మంచి మాటలు మాట్లాడారు. మరి మనం ఎప్పుడు కూడా యథార్థ కలిగి ఉంటే మెండైన దేవుని కింద. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం లోకాసువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువు. లోకాసువార్త 10వ అధ్యాయము చదువుదాం. లోకాసువార్త 10వ అధ్యాయము ఎన్నో వచనమ్మా? 38. అంతట వారు ప్రయాణమే పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయనకు వద్దకొచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేక పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. మార్తా మార్తా, తొందరపడద్దు. మనందరికి తొందరగా పెళ్లి చేసుకోవాలని తొందర, ఏదైనా పని చేయాలంటే తొందర, అందరికి తొందర. తొందరపడే వాళ్ళు ఏమంటున్నాడు? ఓయ్ మార్తా మార్తా, తొందరపడుకో. ప్రతిదీ కూడా దేవుని కోసం కనిపెడుతూ ఉండాలి. మనం ఎలా కనిపెట్టాలి? దేవుడిచ్చే వాగ్దానం ఇది, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినా కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం మంచిది ఇచ్చును గాక. మార్తా మంచి పని చేసింది, కానీ ఏం పని చేసింది? ప్రభువుని చేర్చుకుంది కానీ ప్రభువుతో సహవాసం చేయట్లేదు. అవి బిందు చేయటం మంచిదే, కానీ ఎప్పుడు మంచిది ఎప్పుడు చేయాలి? దేవుడితో సహవాసం చేస్తే బిందు చేయడం మంచిది. అన్ని పనులు ముగించుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటూ బాగుంటుందా? ఉదయకాలం ప్రార్థన చేసుకుంటూ బాగుంటుందా? అన్ని పనులు ముగించేసుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉదయకాలం లేచి ప్రార్థన చేసి బాగుంటుందా? ఉదయకాలం లేచి ప్రార్థన చేయండి. ఆ దినమంతా నీకు సమాధానకరగును గాక, సంతోషకరగుని పల్లి ప్రతిఫల జయం కలుగును గాక, విజయం కలుగు. రాజైన దావీదు చూడండి ఏమంటున్నాడు? కీర్తన 5:3, కీర్తన 5 అధ్యాయం 3వ వచనం చదవం. ఏమంటున్నాడు అక్కడ దావీదు భక్తుడు? యెహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసించదను. చూసారా? ఉదయకాలని రాజుకి పనులు ఉండవా? రాజుకి ఎక్కువ పనులా, మీకు ఎక్కువ పనులా? ఎవరికి ఎక్కువ పనులు? రాజుగా మనకు పనులు ఎక్కువ. రాజు అంత భక్తిపరుడు, మనం ఎలా ఉండాలి? రాజుకున్న పనిలో ఇంత పని కూడా మనకు ఉండదు. అవునే కదా? అతను ఏం చేస్తున్నాడు? ఉదయకాలనే కాస్తున్నాడంట. టీ కాసుకుని తాగినట్టు ఎలాగా? ఉదయకాలం ప్రార్థన, ఉదయకాలం లేచి ప్రభువా ఈ దినం ఏ పని చేయాలి, ఎలాగెళ్ళాలి, ఏ స్థితికి వెళ్ళాలంటే దేవుడు మార్గాలు సరళపరుస్తాడు. హల్లెలూయా. ఉదయకాలాన్ని ఏమంటున్నాడు? నేను నా కొంటస్సు నీకు వినబడు, నువ్వు ఉదయం నా ప్రార్థన సన్నిధికి సిద్ధము. ఉదయకాలనే వేకునే ప్రార్థన చేయమన్నాడు. వేకునే బెడ్ కాపీలు ఎక్కువ తాగుతారు. వేకునే లేసి ఏంటది రాత్రి అంతా మెసేజ్లు చూసుకుంటూ ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటారు. వేకునే ప్రభుని ఎవరిని వెతకాలి? వేకునే. మార్త ఎవరిని వెతికింది? పన్ని వెతికింది. మరి ఎవరిని వెతికింది? దేవుని వెతికింది. ప్రభు ఏమంటున్నాడు? తొందరపడకు మార్తా మార్తా, నువ్వు తొందరపడు. ఆ ప్రతి దాంట్కి ఏదైనా ఒక కాలేజీకి వెళ్ళాలంటే తొందరపడి అందులోనే ఇందులోనే వాళ్ళు వెళ్ళిపోయి దేవుడి కోసం ఎదురు చూడాలి. ఒక వివాహం జరిగించుకోవాలంటే దానికోసం ఎదురు చూడం. అయిపోతే డబ్బున్న వాళ్ళు అని పైపైన చూద్దాం, పైరూపాన్ని చూస్తాం. దేవుడు ఏం చేస్తాడు? లోపల చూడమంటున్నాడు మన దేవుడు. మనం పైరూపాన్ని చూస్తాం, ఇలా డబ్బున్న వాళ్ళు
ఇలా ధనవంతులు ఉదయం మంచిదా చెడ్డదని మనం ఆలోచించాం. అవును కదా, దాని వల్ల మోసపోతూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడి మాటకు లోపడాలి. అందుకే మనం తొందరపడి ఏ పని చేయకూడదు. తొందరపడడం వల్ల ఏమవుతుందని మనకి చిక్కులు పడతాం. అందుకే ఉదయాన్నే భక్తుడు రాజుగారు దావీదు ఏం చేస్తారు, ప్రార్థనతో మొదలు పెడుతుంది పని. మీరు కూడా ఈ దినం నుంచి ఈ 6 నెలలు రేపటి నుంచి ఉదయకాలనే లేచి ప్రార్థన చేసే కృప మీకు దయచేయను గాక. హల్లెలూయా. ఉదయకాలం లేచి ప్రార్థన ప్రభువుకి వినబడి కంఠస్వరం ఉదయకాలం ఆయన వినబడిన కృప దయచేయను గాక. అలా ప్రార్థన నెలంతా మీ కష్టాలు అలాగుండును గాక. మీ కష్టాలు వ్యర్థంగా పోకుండా నిలబడును గాక. హల్లెలూయా. అందప్ప వచ్చిన జీతం రాగానే దాని మీద ప్రార్థన చేయండి. దాన్ని చూపించి ప్రభువా దీన్ని 5 చెవులు ఆశ్రయించండి, ఇది కూడా ఆశ్రయించి దీన్ని ఆశ్రయించి ప్రభు అన్నప్పుడు దేవుడిని రెట్టింపు ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. వచ్చింది గబగబా ఖర్చు పెట్టుకో కలంత కష్టార్జితం. ఈ కష్టంలో ప్రభా ఇదిగో నీ వంతిది, నా వంతిది అని నువ్వు తీసుకున్నావు అనుకో, నీ వంతు ఎప్పుడు కూడా ఇచ్చింది 10 వేగా మార్చడుగా కేసు ప్రభు. హల్లెలూయా. అందప్ప నీ ఉన్న దాంట్లోనే కొంచెం విస్తారమైన ఆశ్రయం పొందుకుందువు గాక. హల్లెలూయా. కాబట్టి ఇది నా వింటున్న నువ్వు ఏమంటున్నాడో తొందరపడొద్దు. ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థనతో నీ పని ప్రారంభించు, ప్రార్థనతో నీ పని ముగించుకో. ఆ దినమంతా నీకు సమాధానకరంగా గాక. నీ కుటుంబంలో బిడ్డలు సంతోషకరంగా ఉంది. నీకున్న భర్త నీ చేతి పనులన్నీ దేవుని నీ కుటుంబంలో తొట్లో పిండి బుడ్లోనే ఎప్పుడు సమృద్ధిగా ఉండును గాక. లెగ్గాని ఏదో ఆలోచన పెట్టి లెగ్గాని దేవుడు ఆలోచన పెట్టుకోండి. దేవుడు ఆ దినమంతా సమాధానం ఇచ్చిన గాక. హల్లెలూయా. అంతే చూడండి, కీర్తన 65 12 1-2 వచనాలు చదవండి. కీర్తన 65 1-2 వచనాలు చదవండి. కీర్తన సియోన్లో మౌనంగా ఉంటా నీకు స్తుతి చెల్లించుటయే మొక్కుబడి చెల్లించవలసింది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఆమేన్. ఆయన అందరు ప్రార్థన ఉంటారా? అందరు ప్రార్థన ఒకరు ప్రార్థన ఉంటాడు ఆయన. అందరు కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించును గాక, ప్రతి ఒక్క ప్రార్థన జవాబు ఇచ్చును గాక. హల్లెలూయా. ప్రతి ప్రార్థన ఆమెన్ అనువాడా. హల్లెలూయా. అండ్ సర్వ శరీరులు ఆయన వద్దరు. ఎంతో మంది మన దగ్గరికి వస్తూ ఉండి, చాలా మంది నిన్న కూడా వచ్చారు. ఒకరు ఇంకా మా జ్యోతాలు చూసి కడప నుంచి వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ ఇంటికి నేను వెళ్తా, ఆ కొడుకు స్కానింగ్లో ఆడపిల్ల, ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరికని కడప స్కానింగ్లో ఆడపిల్ల. అయితే ఒక సహోదరు ఆమె ఎక్కడంటే ఆమెది రామచంద్రపురం ఎలిజబెత్, ఆమెను కూడా చూపించాను మా సురేష్కి. అయితే మా అన్న ఉన్నాడు, మా అన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఏం చెప్తాడు అది అయిపోద్ది రాని తీసుకొచ్చింది. నేను చెప్తాం అయిపోవడం కాదు, నీ విశ్వాసాన్ని బట్టి అయిపోద్ది అని తీసుకొచ్చింది. నా దగ్గర తీసుకొచ్చింది 2017 ఎప్పుడు తీసుకొచ్చింది. మా మనీష్ వయసు ఆ కుర్రోడిది కూడా తీసుకొచ్చినప్పుడు నువ్వు నమ్మితే ఈ స్కానింగ్ రిపోర్ట్ తారుమారైపోను గాక, నీకు ఆడపిల్ల మగపిల్ల అయిపోను గాక యేసు నామములో అని ప్రవచించి పంపేశాను అతనికి. హల్లెలూయా. డెలివరీ టైంకి ఏమిచ్చాడు, ఏమిస్తాడు దేవుడు? డెలివరీ టైంకి ఏమిచ్చాడు? మగపిల్లడు ఇచ్చాడు. హల్లెలూయా. నన్ను తీసుకొచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఆమేన్. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మని సమస్తము సాధ్యమే. స్కానింగ్ రిపోర్ట్ తారుమారు చేయగల సమర్థుడు. గర్భసంచులను గర్భాలు ఇచ్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అనేక మంది పిల్లలకి గర్భజలలో అనేక గర్భసంచులు ఉండవు, కానీ గర్భాలు తెరవబడతాయి. హల్లెలూయా. ఆ గర్భం మూయబడదు కానీ ప్రభు తెరుచును గాక. అంటే ఎలాగుండదు ప్రార్థన? విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. ఉదయకాలం లేచి ప్రభు ఈ దినం నా పనిలో మీరు తోడుకున్నాడు. భక్తు దావీదు రాజుగారే ప్రార్థన చేసి పనులు ప్రారంభించినప్పుడు నేనే పాడుదన్నయ్యా, నేను కూడా పనులతో ప్రారంభిస్తాను, ముగించుకుని ప్రార్థన చేసి పడుకుంటాను. ఆ దినమ సమాధానం వచ్చును గాక. అందుకే ప్రార్థన ఆలకించేవాడా వాళ్ళు ఇంకా బాప్తిసం మన సురేష్ అంటున్నాడు, మళ్ళీ సార్ వచ్చిన మా అయ్యగారు వచ్చిన మీరు బాప్తిసం తీసుకోండి. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరుగుతున్నాడు దేవుడు. మాకు కూడా అలాంటి కార్యాలు చెప్పి మీరు బాప్తిసం తీసుకుని చెప్తా చూస్తున్నాను. అతను ఒక హిందూ మాట. హల్లెలూయా. చూసారా, అందరికి ప్రార్థన దేవుడు అందరికీ దినాన్ని ఇక్కడ 6 నెలలంతా సమృద్ధి నింపబడుదురు గాక యేసు నామములో. హల్లెలూయా. 6 నెలలంతా సమృద్ధి ఉండును గాక యేసు నామములో. ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాకుండా దేవుడు మీకు సహాయం చేసిన గాక యేసు నామములో. నీ ప్రార్థన నిత్యంగా వాళ్ళకి నువ్వు నిత్యంగా ప్రార్థన విశ్వాసంగా ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో సమస్యల విడుదల కలుగును గాక యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తాను. నేను చూడండి సామెతల 19:2 చదవండి తొందరపాటు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. ఒక్కడే తెలివి లేకుండా మంచిది కాదు. ఏంటండి?
తొందరపడి నడుచువారు ఏకపోతాం. ఏ పని కూడా మనం తొందరపడకూడదు. ఏ పని విషయంలో కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే దేవుడు నిరీక్షణ, ఓపిక, అబ్రహాంకి నిరీక్షణ, ఓపిక ఎందుకు పెట్టాడు, ఎందుకు ఇచ్చాడు నిరీక్షణ? ఈ దినాన్ని నువ్వు నిరీక్షణ కలుగు, ఇంకొక అద్భుతం చేసేటప్పుడు నిరీక్షణ కలిగి ఉంటావు. మొదటిది 20 సంవత్సరం తర్వాత అన్నీ ఫ్రీగానే చేస్తా, అన్నీ ఆటోమేటిక్గా చేస్తాడు దేవుడు. 25 సంవత్సరం కుమారుడి విషయంలో లేట్ చేశాడు తప్ప తర్వాత జరిగే అన్నీ కూడా స్పీడ్గానే అయిపోతాయి. ఆ ఒక్క నిరీక్షణ కలిగి ఆ ఒక్క ఆశీర్వాదం నువ్వు ఎదురు చూసినప్పుడు రాబోయే దేవుని అనేకములు ఇచ్చును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, తొందరపడి నడిచేవారు దారి తప్పును, ఒకని మూర్ఖత అని ప్రవర్తన ఒక మూర్ఖ ప్రవర్తన తారుమారు. ఆ మూర్ఖ ప్రవర్తన ఏంటంటే తన జీవితం మారిపోద్ది, తన సమస్యలు కూడా వెళ్ళిపోతాయి, ఇరుకులు కూడా. కానీ అందుకే ఎప్పుడు కూడా ఏ పని చేసినా తొందరపడద్దు. మారుతా తొందరపడకు. ఏది ముఖ్యమో అదే నీ సహోదరి ఎన్నుకో, అదే కావాలి నాకు అంటున్నాడు దేవుడు. ఏది కావాలంట, మొదటగా ఆయన్ని వెతకాలి, మొదటగా ప్రార్థన చేయాలి, మొదటగా మనము తొందరపడకూడదు, విధేయత కలిగి ఉండాలి. మొదటగా మనము ఆలస్యమైన కానీ నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి మనం? నిరీక్షణ కలిగి ఉందిరు గాక. మీరు అందరూ కూడా ఈ నెలలో 6 నెలలు కూడా నిరీక్షణ, దేవుడు నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. తొందరపాటు వల్ల నేను మార్గం దారి తప్పిపోతున్నాను కాబట్టి మూర్ఖ ప్రవర్తన కాకుండా నాకు మంచి ప్రవర్తన దయచేసి ప్రార్థన చేయండి. జ్ఞానం లేదు దేవుడు, జ్ఞానం దేవుడు దయచేయను గాక. యేసు నామములో హల్లెలూయా. అంతే ఇప్పుడు ఏమంటున్నాడు, తొందరపాటు నడిచేవారు దారి తప్పిపోతాం. ఈ దారి వెళ్దాం, ఆ దారి తప్పి మనం ఏం చేస్తాం, సతమతం అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ఏ మాట మాట్లాడినా కానీ దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోకూడదు. హల్లెలూయా. చూడండి, అందుకే కీర్తన 42:11, నా ప్రాణమా నీ వేళ కృంగిపోతున్నావు, ఆత్మను కృంగిపోదు ప్రాణం. చదువు. నీ వేళ కృంగి ఉన్నావు, నాలో దేవుళ్ళ నువ్వు ఎలా తొందరపడుచున్నావు. ఎవరేం నిరీక్షించాలి, ఏం తొందరపడతా, దేవుని మీద నిరీక్షించు. దేవుడికి నువ్వు ప్రార్థన చేసావు, దేవునికి నువ్వు అప్పచెప్ప, నీ సమస్యని దేవునికి అప్పచెప్పావు కాబట్టి నిరీక్షణ ఉంచు. నీ జీవితాన్ని, నీ యొక్క బలహీనతని డాక్టర్కి అర్థం దాడి మీద నిరీక్షణ కలిగి ఉంటావు. ఉండవా? ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాడు, ఏం చెప్తే అది నిరీక్షణ కలిగిన. ఇగో 4 రోజుల వరకు ఈ మాత్రలో పడ, 4 రోజులకు అన్నం వద్దు, మీరు చారేసి అన్నం తినండి, మజ్జిగ ఇస్తారండి, లేకపోతే పాస్టింగ్ ఉండండి. ఆడు చెప్పినన్నీ చేసేస్తారు. ఎందుకు చెప్పరు? దేవుని యందు ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉండాలి అంటే దేవుడు శక్తిమంతుడు, శక్తి లేనివాడా? ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక అమ్మని నేను ఫేస్బుక్లో చేశాను, ఏమంటున్నారంటే ఇవన్నీ కీబోర్డు ఇవన్నీ మనుషుల జ్ఞానం అంటున్నాడు. మనుషుల జ్ఞానం వల్ల ఇవన్నీ జరుగుతుంది. కానీ దేవుడు ఏంటంటే, ఓరు బాబు నిన్ను పుట్టించినాడు దేవుడు రా బాబు, నువ్వు ఆయన పుట్టించుకుంటే ఈ జ్ఞానం రాదు కదా. ఇప్పుడు కీబోర్డ్ తయారు చేసిన, ప్యాడ్ తయారు చేసిన, ఫ్యాన్లు తయారు, కరెంట్ వేసిన, ఇప్పుడు నేను ఇలా వాక్యం చెప్పాలన్నా పుట్టించినోడు ఒకడున్నాడు కదా, ఆయన మహాజ్ఞాని. అవునా కదా? ఆయన మించిన జ్ఞానం వరకలేదు. మనుషులు నా జ్ఞానం వల్లనే, నా బలం వల్లనే, నా శక్తి వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నానని మనం ఎప్పుడు అతిశయించుకో. ఎవరిని బట్టి? నీ దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. ఆయన్ని బట్టి నీ దినాన్న 5 నెలలు కాచి కాపాడిన 6 నెలలు కూడా దేవుడు దీవిస్తాడు నిరీక్షణ. అందుకే ఆయన ఏంది నువ్వు నా ప్రాణమా ఎలా తొందరపడుచున్నావు? దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు ఉన్నాడు మర్చిపోక. నువ్వు దేవునికి సహాయం అనేకమైన కార్యాలు చేశాడు. దేవుడు నీ జీవితం అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యంగా మెరాకిల్ జరిగించాడు. ఈ కార్యం కూడా చేయగల సమర్థుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యం లేదు, సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఏదైతే ఏ పని నిమిత్తం ఏ అప్లికేషన్ పెట్టుకున్నావో, ఏ అవసరత నువ్వు దేవుని మీద మొరపెట్టావో నిరీక్షణ కలిగి ఉండు, ఎదురు చూడు, మంచి ఫలాలు నువ్వు పొందుకుందుగాక. హల్లెలూయా. మంచి కార్యాలు చూడగానే చెడ్డ వాటిని విడిచిపెట్టుదురుగాక. మంచి కోరివాడు చెడు కార్యాలు చూడడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నా ప్రాణమని వేళ కృంగిన్నావు. ఎలా? తొందరపడద్దు. ఎవరో కూడా ఎదురు చూడండి. నీ బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నావు, మంచి చదువులు ప్రార్థన చేస్తున్నావు, ఎదురు చూడు. మంచి కాలేజ్ సీట్ వస్తుంది యేసునామములో. ఊరికి చదివే కాలేజ్ క్యాంప్ మంచి ఉద్యోగాలు పడతాయి. ఇక్కడ కింద ఒకళ్ళు ఉండేవారు, వాళ్ళు చెప్పాను కాలేజ్ క్యాంప్స్ మీకు ఉద్యోగాలు వస్తాయి అంటే సార్ వాళ్ళకి వచ్చేసిన ఉద్యోగం. హల్లెలూయా. అది దేవుని కార్యము, దేవుని చేసే కార్యాలు. ఆ కార్యంగా మనం ఎదురు చూడాలి తప్ప తొందరపడిపోతే ఎక్కడికి వెళ్తాం? మనము మార్గం తప్పిపోతాం, సహనం కోల్పోతుంటాం. ఒక పనికి ఇంకో పనికి వెళ్ళిపోతాం. ఆ పని అవ్వదు, ఇంకో దానికి వెళ్ళి మనము
అనుకున్న కార్యం ఏది కూడా జరగకుండా పోయినప్పుడు నీకు ఏమంటే నిరీక్షణ లేకుండా పోతుంది. ఏదో పనిలోకి వెళ్ళి నీ ఆస్తంతో పాటు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి నా ప్రాణమా నీ వేళకుని తొందరపడకు. మార్త తొందరపడింది, కానీ మార్త విషయంలో దేవుడు సంతోషం, మరీ విషయంలో దేవుడు సంతోషం. ఎందుకంటే ఏదైతే మంచిదో అదే ఎన్నుకుంది. నువ్వు ఏది ఎన్నుకోవాలి? ఫస్ట్ ఉదయకాలు లేకరానే దేవుణ్ణి ఎన్నుకోవాలి. దేవునితో గడపాలి. దేవునితో సమయం గడిపినప్పుడు దేవుడు నీతో సమయం గడుపును గాక. హల్లెలూయా. మన దేవునితో సమయం గడపకుండా, మనం దేవునితో మాట్లాడకుండా, దేవునితో మాట్లాడడం ఏంటి? నువ్వు ప్రార్థన చేయడమే. నీ బాధలే దేవుడితో మాట్లాడుకుంటే ఏం మాట్లాడకూడదు ఆయనతో. నీ సమస్య ఎవరికో చెప్తున్నా, ఆయన చెప్పండి, ప్రార్థన చేయకుండా ప్రార్థన రాదంటావు. నువ్వు ఉదయకాలు లేసి ఏం చేస్తున్నావు? నీ సమస్యను చెప్తున్నా, అదే సమస్య అని చెప్పండి. రోజు చెప్పండి. గృహం లేదా, అప్పులు ఉన్నాయా, కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, రోజు చెప్పండి. దేవుడు నిరీక్షణ కలిగినడు, తగిన కాలం దేవుడు కార్యం జరిగించును గాక. హల్లెలూయా. తగిన కాలం వరకు తొందరపడకుండా ఎదురు చూసినప్పుడు మంచి ఫలాలను పొందుకుందు గాక. హల్లెలూయా. చూడండి, అందుకే అన్ని విషయాలను దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి మనం. ఏంటండి? ప్రతి దాంట్లో కూడా ప్రథమ స్థానం. ప్రార్థన ద్వారా మొదలు ప్రథమ స్థానం. దేవుడు ఈ కార్యం దేవుడు జరిగించాలి, ఈ పని దేవుడు జరిగించాలి. నీ వెళ్ళి పని దేవుడు నాకు తోడుగా ఉండాలని ప్రతి పని. చూడండి, అందుకే అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 6:33 ఆయన రాజ్యం నీతి మొదట వెతకండి. చూడండి ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికిడి, అవన్నీ ఆమేన్. మొదట ఏం వెతకాలి? ఆయన వెతకాలి. నీతిని రాజ్యం వెతికినప్పుడు అప్పుడు వెతికిడు. అప్పుడు మీకు ఏది అవసరమో నిశ్చయంగా మనం ఏమి వెతకకుండా, ఏమి చూడకుండా దేవుడు మన సహాయం చేయాలని ఎలా చేస్తాడు? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు ఏది అవసరమో దేవుడు ఇచ్చును గాక. మొదట దేవుడిని వెతకండి, తర్వాత నీకు ఏది అవసరం ఆయన తెలుసు. అది ఆయన ఇచ్చేది మంచిది శ్రేష్టమైన దేవుడు దయచేయను గాక. మనం ఎన్నుకున్నది మంచిది ఉండదు, దేవుడు ఎన్నుకున్నది మంచిది శ్రేష్టమైన. మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చే ఫలం కోసం ఎదురు చూడాలి. మనిషి ఇచ్చే ఫలం కోసం, మనిషి ఇచ్చే కొంతవే దేవుడిచ్చేది విస్తారంగా ఇచ్చును గాక, విస్తారంగా దయచేయను గాక. అలా 5 నెలలు 6 నెలలు మీరు విస్తారంగా ఆశ్రయించబడుదురు గాక. మొదట ఉదయకాలం లేచి దేవుడిని వెతుకుదురు గాక. అది నీకు ఏది అవసరం ప్రభువుకు తెలిసింది కాబట్టి ప్రభు మీకు దయచేయను గాక. 6 నెలల సమృద్ధి గుండును గాక, 6 నెలల దీవెనకరంగా ఆశీర్వాదం మలుచును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, తొందరపడకు ఏ విషయంలో, తొందరపడకు, నిరీక్షణ కలిగిండు. ఆఖరి నెల వరకు. అది ఇక్కడ లైన్లో ఒక ఆవిడ ఉంది, అక్కడ వెళ్ళాం కదా, రెండోసారి మేడకి ప్రార్థన చేసాం. ఎవరది? దయమణగిరి పైన మేడెక్కాం కదా, ఆవిడకి ఈ లైన్లో ఉంది. చెప్పాను, నీ కూతురికి ఒక రూపాయి పెళ్ళి అయిపోతారు. ఆవిడ ఇంజనీర్, ఆవిడకి ఒక ఇంజనీర్ కావాలి. కూలి పని కూలీడు వస్తాడు. ఇంజనీర్కి ఏం కావాలి? ఇంజనీర్ కావాలి. ఇంజనీర్ కావాలంటే ఈవిడ జీతం ఎంత? కొంత జీతమే. నీ కూతురికి ఊరికి జనవరి అన్నాను, మీ అమ్మాయికి పెళ్ళి అయిపోతే 1 రూపాయి కూడా ఖర్చు అవుతాను అని నమ్మింది ఆ అమ్మాయి. నవంబర్ వచ్చేసింది, నవంబర్ లాస్ట్ వచ్చేసింది. ఆవిడ ఏమవుతుంది? ఆవిడకి మా అన్నయ్య అన్నాడు, అవడం లేదు. అన్నయ్య అన్నాడు కానీ ప్రవచనం నెరవేరలేదు. నవంబరు లాస్ట్ ఒక రోజు ఉదయకాలంలో ఫోన్ వచ్చింది, నీ కూతురు పెళ్ళి అయిపోయింది వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. ఎలా పెళ్ళిందంటే అలా చిన్నగారు అబ్బాయి మేనమామ పెళ్లి చేసేసుకున్నాడు వేసినాములు. ఒక ఇంజనీర్ పెళ్లి చేసేసుకున్నాడు, 1 రూపాయి ఖర్చు లేకుండా. ఇంకొక అమ్మాయి ఉంది, మూల ఎక్కడ ఉంది, అదే ఊరి పేరు కదా, కోవిడ్ అంట. కోవిడ్ ఆ ఊరు. పొద్దున్న సంబంధానికి వెళ్తే ఫోన్ చేసింది, అన్నయ్య పెళ్లి సంబంధానికి వెళ్తానంది. సాయంత్రం పెళ్ళి అయిపోతారు అన్నా నేను. పెళ్లి సంబంధం అంటే సాయంత్రం పెళ్ళి అయిపోతారా? అదేమి నమ్మిందో గుడిగా ఆ రాత్రి పరంగా పెళ్ళి అయిపోయింది. ఆ రాత్రి 1 రోజులో పెళ్లి చేసాడు దేవుడు. స్తోత్రం. కొన్ని కార్యాలు త్వరగా, కొన్ని కాలు. హల్లెలూయా. అమ్మాయి డెలివరీ ఇప్పుడు వస్తుంది, ఆ అమ్మాయి కూడా వస్తుంది. దేవుడి స్తోత్రం. ఎన్ని కార్యాలు ఒక్కోసారి దేవుడు త్వరగా చేస్తే, ఒక్కోసారి ఆలస్యం చేస్తారు. కానీ అబ్రహాముకి ఆలస్యం చేసిన ఇస్సాకుని మంచి కుమారుని దయచేసాడు. హల్లెలూయా. అలాగే మీకు ఏదైనా మీ సమస్యలో ఏదైనా ఆలస్యమవుతుంటే నా మంచికే, నా మేలు కోసం అనుకోవాలి తప్ప నాకే రావాలా కష్టము, నాకే రావాలా శ్రమ అంటే, శ్రమ లేకుండా ఏ కార్యం జరగదు. శ్రమలోనే నీకు అన్ని దేవుడి జ్ఞాపం వస్తాడు. శ్రమ లేనిది ఎవరిని ఏం జ్ఞాపం, అన్ని తినేసి పడుకుంటుంటావు. శ్రమలో నీ మంచి కొరకు యోబుకి బోడు శ్రమలు వచ్చినాయి, బోడు కష్టాలు వచ్చినాయి, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, కుష్ఠరోగం వచ్చేసింది, పనికి రాలేదు. కానీ దేవుని విడిచిపెట్టలేదు.
దాని బదులుగా అతను 200 దీవెనలు పొందుకుని, అలా మీరు అందరూ 200 దీవెనలు పొందుకుందరు గాక. నీకు సమస్యలు అనేక ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయి. ఆమేన్. ఎక్కువగా దేవుని ఒక్కొక్క 2-3 సార్లు స్తుతించు. దేవుడు నేను దీవిస్తాడు, ఆశిస్తాడు. హల్లెలూయా. అందప్ప ప్రతి పనిలో ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతి పనిలో నిరీక్షణ, ఓపిక దేవుడు మీకు దయచేయను గాక. హల్లెలూయా. నీవు కృంగిపోతున్నావు, నా ప్రాణం ఏలుకున్నా, నా అంతర సమస్య ఎందుకు కృంగిపోతావు? నేను ఉన్నాను, దేవుడు నీకు తోడుకున్న భయం నీకు లేదు, నేను నీకు తోడుకున్నా, నీకేలా భయం అంటున్నాడు దేవుడు. మరి సర్వశక్తిమంతుడు దేవుడు నీకు తోడుకున్నప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు? దేవుడి కంటే గొప్పడు ఎవడు? అబ్రహాం కుమారు లేని సమయంలో ఏమంటాడు? నా మీద ఒట్టుగా అబ్రహామా నీకు మంచి కుమారుని ఇస్తా అంటాడు. నా మీద ఒట్టుగా ఆకాశ నక్షత్రంలో ఇసుక రేణి వల్ల ఇస్తాడు. అప్పుడు ఒక్కడు కూడా లేడు ఆయనకి. ఒక కొడుకు లేనప్పుడు ఎవరినైనా ఓ సురేష్ సంఘం లేదు, నీకు 1000 మంది సంఘం వచ్చింది కాకంటే ఆమె అనాలి తప్ప నేను ఒక్కడే ఉన్నాను, ఇంకా ట్రైనింగ్లో ఉన్నానండి అని మీ మాటలు మాట్లాడకూడదు. ఇంకా ఆమె అంతే అయిపోయింది. నీకు 2 పిల్లలు వచ్చింది కాక ఆమె అనాలి తప్ప నాకు 2 ఒకటితే చాలు ప్రభా అంట, 2 అంటే పెట్టి ప్రభా ఈ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. ఆమె దేవుడు ఇచ్చిన కాక ఆయన సమస్తము సాధ్యమే. అయ్యా నా ఒక ఆవిడికి కోటి దేశంలో ఆపరేషన్ అయిపోయింది, మాకు పిల్లలు లేడంట. మా దగ్గర వచ్చిన ఆపరేషన్ ఆమెకు మళ్ళీ గర్భం వచ్చింది, దేశం మాకు పిల్లడు పుట్టాడు. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. మనుషులకు అసాధ్యం, సమస్తం ఆయనకి. మనుషులకి అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన మీద మనం ఆధారపడాలి. ఇప్పుడు కూడా ఆయన మీద ఆడుతూ నడవాలి. ఆయనతో చూడండి, హానోకు ఆయనతో నడుస్తున్నాడు కాబట్టి తీసుకు ఆయన యొక్క భక్తిని చూసి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, సంపూర్ణ తీసుకెళ్ళిపోయాడు. అలాంటి భక్తి కలిగి ఉండాలి. మనం ఏదో వచ్చామా వెళ్ళిపోయామా కూర్చున్నామా అన్నట్టు ఉంటే అది భక్తి కాదు. ఏదో టైంపాస్కి వచ్చినట్టు రాకూడదు. టైంపాస్కి ఇప్పుడు కాలేజీకి వెళ్ళి టైంపాస్కి వెళ్తామా? అది కాలేజీలో అందరికంటే ఫస్ట్ ర్యాంక్ నాకు రావాలి అంటారు కదా. మరి నేను కూడా దేవుళ్ళు అందరికంటే ఫస్ట్కి బాగా ప్రార్థన బిడ్డగా దేవునికి దేవుని ఎక్కువ పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కువ పొందుకోవాలనే విశ్వాసం నీలో కూడా రావాలి కదా. అలాగ వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించాల్సిన ఆశ్రయించిన గాక. నిరీక్షణ కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో బహుగా దీవించి ఆశ్రయించిన గాక. చూడండి, అందుకే గలతీలు 3:7 విశ్వాసం గల కుటుంబం అంటారు అబ్రహాం కుటుంబం. గలతీలు రాసిన 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకోండి. ఎవరైతే విశ్వాసం ఉంటారో వాళ్ళు అబ్రహాము కుమారులు అనబడుదురుగాక. మీరు అందరూ కూడా దేవుని విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించింది గాక. 6 నెలలంతా విశ్వాసంగా ప్రార్థన చేయండి. ఈ నెలలో ప్రయాణం చేసిన ప్రార్థన మెండైన దీవెనలతో ఆశలు నింపబడుదురు గాక. అటువంటి కృపా ధన్యత మీ అందరికి దయచేయను గాక. మీరు అందరూ గ్రహించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, తొందరపడకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 3 పనులు మీరు చేయండి 6 నెలల్లో. దేవుడు మెండైన దేవుని నింపబడిన అటువంటి కృపా ధన్యత మీ అందరికి దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. అందరూ అలా మోకరించండి. మరి ఈ దినపు తైలాభిషేకాన్ని అలాగే మోకరిద్దాం. హల్లెలూయా. మోకరించేవాళ్ళు మోకరించవచ్చు, ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ నన్ను అభిషేకించయ్యా, అయ్యా నన్ను అభిషేకించ